ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో జరిగే బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ డేటా సెంటర్గా విశాఖపట్నం మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సిఐఐ సదస్సులో భాగంగా రెండో రోజు 17,800 కోట్ల రూపాయల మేర పర్యాటక పెట్టుబడులు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివాసీ హక్కుల రక్షణకు బిర్సా ముండా పోరాటాలు స్ఫూర్తి నింపాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో ఈరోజు పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం జరిగే ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 9,700 కోట్ల రూపాయలతో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. ప్రపంచ డేటా సెంటర్గా విశాఖపట్నం మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేమాండ్ గ్రూపు 1,201 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాలతో యువతకు ఉద్యోగాలు వస్తాయని నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crore. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1,575 jobs. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Anantapur district. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖపట్నంలో నరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్ 2025ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో స్థిరాస్తి రంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు స్థిరాస్తి వ్యాపార రంగం దినదినాభివృద్ధి చెందుతోందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ నుంచి సింగపూర్కు ప్రయాణించే ఇండిగో సర్వీస్ను ఆయన ఈరోజు పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఈ సర్వీసులు వారంలో మంగళవారం, గురువారం, శనివారాల్లో నడుస్తాయని శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు చెబుతూ, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ రోజున 48 ఫ్లైట్స్ జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే 4,000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్ కి ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దేశంలో వేగంగా విస్తరిస్తున్న గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 గేమ్ చేంజర్గా నిలవనుందని చెప్పారు. 5,22,471 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, దీనివలన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాము. చాలా పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దానికోసం పనిచేస్తున్నాం. నేను చూశారు, రెన్యూ ఎనర్జీ వాళ్ళు వచ్చారు, దాదాపు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ బిల్ లిఫ్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రావాలి, రాబోయే రోజుల్లో కార్బన్ ఎమిషన్స్ మొత్తం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు. తప్పకుండా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మనకు రాయలసీమ జిల్లాల లాంటి జిల్లాల్లో కూడా మనకు మంచి అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విశాఖపట్నంలో జరుగుతున్న భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో భాగంగా రెండో రోజు 17,800 కోట్ల పర్యాటక పెట్టుబడులు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో 104 ఎంఓయూలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా ప్రత్యక్షంగా 32,206, పరోక్షంగా 56,670 మందికి ఉపాధి లభించనున్నట్లు వివరించారు. తొలిసారిగా 1,860 కోట్ల రూపాయల విలువైన పర్యాటక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంఓయూలపై సంతకాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా 12,500 ఉద్యోగాలు వస్తాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరం 4వ రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాఠశాల వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండు పరిసరాల్లో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను అధికారులు, సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది రీజనల్ మేనేజర్ వరప్రసాదరావు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. ఆదివాసీ హక్కుల రక్షణకు బిర్సాముండా పోరాటాలు స్ఫూర్తి నింపాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి ఆమె బిర్సాముండా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ 22 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు, అణిచివేసే విధానాలకు వ్యతిరేకంగా నిలబడి నీరు, అడవి, భూమి హక్కులను కాపాడేందుకు బ్రిటిషు వారిపై యుద్ధం ప్రకటించిన వ్యక్తి బిర్సాముండా అని కొనియాడారు. కృష్ణా డెల్టా పరిధిలో రైతులు రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ బి రాంబాబు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలకు మొత్తంగా 228 టీఎంసీలు కావలసి ఉందని, కృష్ణా డెల్టా పరిధిలో 158 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. రబీలో పంటలకు అందించేందుకు నీరు అందుబాటులో లేనందున రైతులు ఆరుతడి పంటల్నే సాగు చేసుకోవాలని కోరారు. పులిచింతల రిజర్వాయర్ నీటితో 2026 జూన్ మొదటి వారంలోనే తాగు, నీటి అవసరాలతో పాటు ఖరీఫ్ పంటకు నీరు విడుదల చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో జరిగే బిర్సాముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ డేటా సెంటర్గా విశాఖపట్నం మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సిఐఐ సదస్సులో భాగంగా రెండో రోజు 17,800 కోట్ల రూపాయల మేర పర్యాటక పెట్టుబడులు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివాసీ హక్కుల రక్షణకు బిర్సాముండా పోరాటాలు స్ఫూర్తి నింపాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.